హాయ్ హలో అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పిల్లల హాలిడేస్కి ఊరి నుంచి ఇంటికి వచ్చానని చెప్పి. సో వాళ్ళ కోసం అయితే కొన్ని స్పెషల్స్ అయితే చేశాను ఈరోజు. అదే మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో పోస్ట్ చేస్తున్నాను. చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ వదలండి. సో మార్నింగే చికెన్ తీసుకొచ్చారు డాడీ. ప్లస్ టిఫిన్కి వచ్చేసేసి పిల్లలు సేమియా సేమియా బ్రేక్ఫాస్ట్ అడిగారు, సేమియా ఉప్మా. సో వాళ్ళ కోసం అని చెప్పి జస్ట్ కొంచెమే చేశాను. మేము రైస్ ఉంటే అదే తినేసాము. జస్ట్ వాళ్ళిద్దరి కోసం అని చెప్పి కొంచెం సేమియా ఉప్మా అనేది చేశాను సింపుల్గా. సో నెక్స్ట్ లంచ్కి వచ్చేసరికి చికెన్ కర్రీ అయితే చేశాను. దీనిలో ఎటువంటి మసాలాలు వేయలేదండి, కొబ్బరి మసాలా ఏం వేయలేదు. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, ఆనియన్ మొత్తం కలిపేసానండి. ఎలా అంటే ఫస్ట్ చికెన్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిలో చికెన్కి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసుకొని సరిపడా టమాటాలు, అంటే నేనైతే 2 మీడియం సైజ్ టమాటాలు వేసాను. ప్లస్ ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి ఆయిల్ వేసేసి మొత్తం కలిపేసి పెట్టేశానండి స్టవ్ మీద. వాటర్ అయితే ఏం వేయలేదు ఫస్ట్. దానిలో వచ్చిన వాటరు, దాని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. సో హాఫ్ చికెన్ కర్రీ చేశాను, హాఫ్ చికెన్ వచ్చేసేసి చికెన్ పకోడీ కావాలని అడిగారు పిల్లలు. సో వాళ్ళ కోసం అని చెప్పి చికెన్ పకోడీ అయితే కలుపుతున్నాను. యాక్చువల్గా వాళ్ళు నా ప్రీవియస్ వీడియోలు చూసి కావాలి అని చెప్పి కోరారనమాట. సో అందుకని చెప్పి వాళ్ళ కోసమని ఇది ప్రిపేర్ చేస్తున్నాను. సో చికెన్ బాగా క్లీన్ చేసేసి దానిలో కావాల్సిన స్పైసెస్, యాక్చువల్గా నేనైతే ఫుడ్ కలర్ యూస్ చేయనండి, కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అదే వేస్తాను. దానివల్ల కలర్ వస్తుందన్నమాట మనకి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఘాటు ఉండదండి, జస్ట్ కలర్ అయితే రెడ్డిష్గా చాలా బాగా వస్తుంది కలరు. ఎక్కువ నేను అదే వేసుకుంటాను. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయిపోయింది లేదు, అందుకని చెప్పి జస్ట్ కొంచెం కలర్ వేసాను, ఫుడ్ కలర్ వేసాను, రెడ్ కలరు. సో మొత్తం కలిపేసాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి చికెన్ పకోడీ ఏమేమి వేసి కలిపాను అనే ఒక చిన్న డౌట్ ఉండొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే నేను ఒక ఫుల్ వీడియో, లాంగ్ వీడియో చేసి పెట్టానండి. ఎలా చికెన్ పకోడీ చేయాలి, ఏమేమి కలపాలి, దానిలో స్పైసెస్ ఏమేమి యాడ్ చేయాలి, పౌడర్స్ ఏమి యాడ్ చేయాలనేది నేను ఒక వీడియో చేసి పెట్టాను క్లియర్గా. కావాలంటే ఒకసారి చెక్ చేయండి నా ఛానల్కి వెళ్ళి, మీకు నచ్చుతుంది. సో అది కలిపి పెట్టేశాను. నెక్స్ట్ కర్రీ చూడండి, వాటర్ ఏం వేయలేదని చెప్పాను కదా. దాని తర్వాత చూసి మనకి గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, అంతే అండి. ఆయిల్ పైకి తేలిందంటే చికెన్ కుక్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ చికెన్ తొందరగానే కుక్ అవుతుందండి, జస్ట్ అప్పటికప్పుడు తినేటానికైతే బాగుంటుంది. ఇది రైస్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు. నా ఫేవరెట్ అయితే చపాతీయేనండి. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది జస్ట్ ఆఫ్టర్నూన్కి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ కొంచెం పప్పు ఉంది ఇంట్లో, అది ఇది సరిపోద్దండి. చాలా ఈజీగా అయిపోతుందండి. జస్ట్ టమాటా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, అంతే. ఇంక ఎక్స్ట్రా స్పైసెస్ ఏం యాడ్ చేయలేదు. కావాలంటే మీరు ధనియా పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. కానీ నాకెందుకో ప్రతి దానిలో అవన్నీ వేయటం అయితే ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పి నేనైతే వేయను. సో రైస్ వండేసాను. ఒకవైపు వచ్చేసి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. స్పైసీగా, టేస్టీగా చాలా ఇష్టం అండి. ఇలా జస్ట్ క్విక్గా ఒక 15-20 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. కలిపి అలా పెట్టేసామంటే జస్ట్ వాటర్ చెక్ చేసుకొని చూసుకుంటే చాలు, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో చికెన్ పకోడీ కూడా కలిపి మ్యారినేట్ చేసి పెట్టాను, ఈవినింగ్ ట్రై చేద్దాంలే అనే ఆలోచనతో. ఇదైతే నిన్నటి పప్పు కొంచెం ఉందండి, అదే ఈరోజు కూడా తినేద్దాము. యాక్చువల్గా ఏది వేస్ట్ చేయడానికి ఇష్టపడనండి, ఆల్మోస్ట్ తక్కువే చేసుకుంటాను. కానీ లాస్ట్ టైం ఆ ముందు రోజు ఏమైందంటే ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకని చెప్పి కర్రీ అయితే ఉండిపోయింది. సో నా ఫేవరెట్ మ్యాంగోస్ కూడా ఉన్నాయి. అండ్ నా కోసం మా అక్క పంపించింది అనమాట చపాతీ. చెప్పాను కదా చపాతీ అంటే పిచ్చి అని చెప్పి నాకు. సో నా కోసం అని చెప్పి చపాతీ పంపించింది. ఆల్మోస్ట్ పిల్లలు తినేశారు, కొన్ని ఉంటే నేను మీకు వీడియోలో షేర్ చేద్దామని చెప్పి పెట్టాను. అండ్ దానికి ముందు చేసిన కాకరకాయ ఫ్రై కూడా ఉంది. ఆల్మోస్ట్ వీటితో మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసేసి ఈవినింగ్కి
చికెన్ పకోడీ అయితే ఫ్రై చేద్దాము, ఆఫ్టర్నూన్ కర్రీ అయితే తినేసారు కదా అని చెప్పి అనుకున్నాను. సో పిల్లలు కూడా కావాలని చెప్పారు. యాక్చువల్లీ ఇది 4కి స్నాక్స్ కింద ఇద్దాం అనుకున్నా కానీ వాళ్ళు 4కి అయితే ఏం వద్దని చెప్పారు. స్నాక్స్కి ఈవినింగ్ తిందాంలే అని చెప్పారు. అందుకని చెప్పి ఈవినింగ్ అయితే ఈ చికెన్ పకోడీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మ్యాక్సిమం చికెన్ తినని పిల్లలైతే ఉండరు, ఎక్కడో ఒకటి అలా తప్ప. వాళ్ళకి డైలీ ఒకటే కాకుండా ఇలా పెడుతూ ఉండండి. హెల్త్కి హెల్త్ ప్లస్ వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. బలవంతంగా తినిపించకుండా ఇష్టంగా అయితే తినేస్తారు. సో నేనైతే ఫ్రై చేసేస్తున్నాను. మా పిల్లలు అయితే జస్ట్ ఫ్రై చేయంగానే టేస్ట్ చూస్తూ ఉంటారు, అలా తింటారు. చాలా బాగుందని చెప్పారు ఆ రోజు కూడా. సో వాళ్ళ కోసం అయితే ఇది స్పెషల్గా ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇంకొకటి మీతో ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ డైలీ రొటీన్ కానివ్వండి, నేను డైలీ రొటీన్లోనే నేను చేసే కర్రీస్ నేను ఎలా అయితే మా ఇంట్లో ప్రిపేర్ చేస్తానో అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీతో షేర్ చేస్తున్నాను డైలీ బ్లాగ్స్లో. సో ఇలా నా వర్షన్ మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ అయితే హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. సో చూసారు కదా ఎంత బాగా చికెన్ పకోడీ వచ్చిందో. యాక్చువల్లీ బయట దొరికే చికెన్ పకోడీ అంటే చిన్న చిన్న పీసెస్ ఉంటాయి, బోన్లెస్సే ఉంటాయి. నేనైతే విత్ బోన్తోనే వేసేసాను. బోన్తోనే ఫ్రై అవుతుందండి. ప్లస్ బయట వాళ్ళు ఏ ఆయిల్ యూస్ చేస్తారో తెలీదు. అంటే ఈరోజు ఆయిల్ రేపటి ఆయిల్ ఎల్లుండి అలా యూస్ చేస్తూ ఉంటారు. బేసిక్గా అదే జరుగుతూ ఉంటుంది. నా అంతవరకు నేను యూజువల్లీ ఏది బయట కొనడానికి అస్సలు ప్రిఫర్ చేయను. ఎప్పుడో చేయలేకపోతున్నా తినాలనిపిస్తున్నదంటే తప్ప ఎక్కువ బయటదైతే ఫుడ్ తెప్పించాను. మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తూ ఉంటాను. నా చేతో నేను చేసి తినిపించడం వల్ల నాకు హ్యాపీగా ఉంటుందండి. సో అందుకని చెప్పి సో ఇదైతే కంటిన్యూ అవుతూ ఉంటుంది, వీడియో చూసేయండి. మొత్తం చికెన్ పకోడీ ఒకేసారి ఫ్రై చేసేసాను అండి, ఇంకేం ఉంచలేదు. ఆఫ్టర్నూన్ కలిపి ఉంచాను కదా, బాగా ఇప్పటిదాకా బాగా రెస్ట్ ఇచ్చేసాను కాబట్టి ఈవినింగ్ దాకా టేస్ట్ కూడా సూపర్గా ఉంది. నేను ఆల్రెడీ టేస్ట్ చూశాను, చాలా బాగుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. వాళ్ళకి మళ్ళీ ఆనియన్స్ కట్ చేసి లెమన్ వేసి మరీ ఇచ్చాను. వాళ్ళు ఇంకా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సేమ్ స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో బయట తింటే ఎలా ఉంటుందో అలాగే ఉందని చెప్పారు. ఐఎమ్ హ్యాపీ. చూడండి డెకరేషన్ అంటే వాళ్ళకి గార్నిష్ చేయటం వల్ల వాళ్ళు ఇంకొంచెం అట్రాక్టివ్గా అనిపించి తింటారండి. అందుకని సో ఒక చిన్న క్లిప్ అలా తీసానమాట. షార్ట్స్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పి, లేదు థంబ్నెయిల్కైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసాను. సో చూస్తూ ఉండండి. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి చికెన్ కర్రీ అయితే అయిపోయింది కదా. చికెన్ పకోడీలో ఏం కర్రీ చేద్దాం అనుకొని ఆలోచిస్తుంటే టమాటా కర్రీ చేద్దామని అనుకున్నాను. టమాటా కర్రీ నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను, ఇది బేసిక్గా తెలంగాణ సైడ్ చేస్తారు. సో అలా చేద్దామని చెప్పి ప్రిపేర్ అయ్యాను. సో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీనిలో అయితే ఆనియన్స్ అస్సలు వేయరనమాట. జస్ట్ ఆయిల్ వేసేసి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 5-6 దంచిన వెల్లుల్లి వేస్తారు. ఆ తర్వాత ఎండుమిర్చి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్తోని ఈ టమాటా కర్రీ అంతా బాగుంటుందండి. ఎంత టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. ఆ వెల్లుల్లి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. సో నేనైతే 5-6 వెల్లుల్లి వేసుకున్నాను. అది పోపు మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత చాలా సన్నగా కట్ చేసిన టమాటో పీసెస్ వేసుకోవాలండి. అసలు ఆనియనే యూజ్ చేయనండి నేను దీనిలో. సో టమాటా పీసెస్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ టమాటాస్లో వాటరే వస్తుంది, ఇంకా వాటర్ ఏం వేయనవసరం లేదండి. పక్కా కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే దీనిలో ఒక్క చుక్క వాటర్ కూడా వేయను. ఆ టమాటా వాటర్తోనే టమాటా అంతా కుక్ అయిపోతుంది. ప్లస్ దానిలో ఏం వేయాలంటే స్పైసెస్ యాడ్ చేయాలి.
హాఫ్ టీ స్పూన్ పసుపు, మన టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం వేసేసేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి పెట్టేసి వదిలేయాలండి. ఒక 10-15 మినిట్స్ తర్వాత చూడండి, ఒకసారి కలపండి. మీకు ఆ వాటర్ వదిలి టమాటో కుక్ అయ్యి కనిపిస్తుంది. చాలా డిఫరెంట్‌గా టమాటో అంటే ఇష్టపడిన వాళ్ళకి, టమాటో కర్రీ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, డిఫరెంట్‌గా బావుంటుంది. చూసారా, నేనైతే అసలు వాటరే వేయలేదు. ఆ కర్రీ అయితే మాకప్పుడు సరిపోతుందండి. ఒక హాఫ్ కేజీ టమాటోస్ యూజ్ చేశాను నేనైతే. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సో లాస్ట్‌లో కొత్తిమీర వేసేసుకొని దించేస్తాను. సో ఈవినింగ్కి వచ్చేసేసి జస్ట్ టమాటా కర్రీ అండ్ చికెన్ పకోడీ అంతే అండి మా ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి. నచ్చాయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయని వాళ్ళు ఉంటే. ప్లస్ ఇంతవరకు ఓపికగా విని నా వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. సో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.